ప్రస్తుతం మనం పిఠాపురం వేదికగా జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం జరుగుతూ ఉంది. చిత్రాడ గ్రామంలో మనం ఉన్నాం. ప్రస్తుతం మనతో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి వివేక్ బాబు గారు ఉన్నారు. వివేక్ బాబు గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారండి? ఫైన్, బాగున్నాను. 12వ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. జోష్ మొత్తం మీ మొహంలో కనిపిస్తూ ఉంది. ఎలా అనిపిస్తుంది ఓవరాల్గా? 12 ఏళ్ళ తర్వాత డెలివరీ అయ్యి బిడ్డ పుడితే ఎంత సంతోషంగా ఉందో అంత సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఒక పుష్కర కాలం ఒక పార్టీని నడపడము, అందులో ఇబ్బందులు పడడము, వ్యక్తిగతంగా దాడులు, వ్యక్తిగతమైన ఇబ్బందులు అంటే లైక్ మరణాలు కూడా చూసాము. ఎంతోమంది కాళ్ళు చేతులు విరిగిపోవడం చూసాము, మా కళ్ళ ముందర రక్తాలు చిందించాము, హౌస్ అరెస్టులు చూసాము. మా అధినేతను సాక్షాత్తు వైజాగ్లో 22లో ఏం చేస్తారు అనే ఒక భయాన్ని చూసాము. సో ఇన్ని ఆలోచనల మధ్య ఒక ప్రభుత్వాన్ని దించి ప్రజలకు నిజంగా మేము మంచి చేస్తామని చెప్పి 21 స్ట్రైక్ రేట్తో కొట్టి ఒక అద్భుతమైన విజయాన్ని నమోదు చేయడం అనేది కేవలం ఆయన వల్లనే అది సాధ్యం. వివేక్ గారు, మీ విషయం చూసుకుంటే ఒక ఐటీ ఎంప్లాయీగా ఉన్న మీరు తర్వాత రిపోర్టింగ్ ఫీల్డ్లోకి వచ్చారు, ఆ తర్వాత జనసేనలోకి వచ్చారు. ఎన్నో కష్టాలు పడి ఉంటారు, ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడి ఉంటారు, ఎన్నో అవమానాలు మీకు ఎదుర్కొని ఉంటారు గత ప్రభుత్వంలో. ఇవన్నిటి నడుమ ఈరోజు సాధించిన విజయం వ్యక్తిగతంగా మీకు ఎలా అనిపిస్తుంది అసలు? అంటే సమాజంలో మనదంటూ ఒక బాధ్యత, ఒక మన పౌరుడిగా పౌరులకు ఈ మన దేశంలో ఒక పౌరుడిగా మనం ఏం చేస్తున్నాము, మన సమాజానికి ఏం చెయ్యాలి అనే ఒక నమ్మకంతో వచ్చాం. కాబట్టి ఏమి జరిగినా ప్లస్. ఇంకా ఇక్కడ నుంచి మన పార్టీ కానీ లేకపోతే ఆయన ఆలోచనలతో నడుస్తున్న ప్రతి వ్యక్తికి మాకు ఏం జరిగినా ఆనందము, సంతోషమే. కాబట్టి మేము ఏదో ఆశించి రాలేదు. కాబట్టి మాకు సమాజంలో మన ప్రజలకు ఏం మేలు జరిగినా, మంచి జరిగినా అదంతా మా ద్వారా జరిగినట్టు, మేము వాళ్ళకు తోడుగా ఉన్నట్టు, ఆ ఆనందం అనేది మాటల్లో వర్ణించలేనిది. కాబట్టి మా బాధలు కానీ, కష్టాలు, కన్నీళ్ళు కానీ వాటి ముందర చాలా తక్కువ. మొట్టమొదటిగా మీ జనసేన పార్టీ సభ్యత్వం ఈ సంవత్సరం 10 లక్షల పైన కార్యకర్తలు మీ పార్టీలో జాయిన్ అయ్యారు. 500 రూపాయలు ప్రతి ఒక్కరు కూడా చెల్లించి 3 లక్షలు మొత్తంగా తెలంగాణలో కూడా కలుపుకుంటే 13 లక్షలు. అసలు ఓవరాల్గా ఈ సభ్యత్వాలు ఇంతమంది జాయిన్ అవుతూ ఉన్నప్పుడు అధికారంలో లేనటువంటి పార్టీని ఏ విధంగా ప్రజలు విశ్వసించారంటారండి? అంటే ఒకటి ఇందాక చెప్పినట్టు మా అధినేత ఆలోచనలను ప్రభావితమయ్యే యువత ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఆ రాజకీయ నేపథ్యం ఎటువంటి కుటుంబాలు లేని వాళ్ళు కూడా రాజకీయాల పట్ల ఆసక్తితో పాటు ఈ పార్టీ ద్వారా మనం ప్రజలకు ఒక నమ్మకాన్ని ఇవ్వగలము, సమస్యలను ఎత్తి చూపగలము, మన డబ్బు ప్రభుత్వం తీసుకొని మనకు తిరిగి ఇవ్వకోకుండా పన్నుల రూపంలో తీసుకుంటూ మన డబ్బును మనకి ఇవ్వడానికి వాళ్ళ బొమ్మలు పెట్టుకొని ఇవంతా చేస్తున్నారు, ఒక అకౌంటబిలిటీ మిస్ అవుతోంది ఎక్కడో అనే ఆలోచన గత 10 సంవత్సరాలుగా రోజు మనం ప్రజలకు ఇంజెక్ట్ చేశాము. అలాగే యువత ఇందులో ఎక్కువగా భాగస్వామ్యం అవ్వడం వల్ల ఈ మార్పు మనం చూడగలుగుతున్నాం. మీరు విజయోత్సవ సభ నిర్వహిస్తూ ఉన్నారు, మీకు విజయం వచ్చి 9 నెలలు అవుతా ఉంది. కానీ ప్రస్తుతం మరి ప్రతిపక్ష హోదా లేదు. సరే, ఆ పార్టీ ఒక మాట అంటా ఉంది, 2.0 అంటా ఉంది. ఈ రోజు అయితే యువత పోరు పేరుతో ధర్నాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు ఒక ఐడెంటిటీ కోసం తాపత్రయపడుతున్నారు. 11 సీట్లు వచ్చినా ప్రతిపక్ష హోదా లేదంటున్నాడు, కోర్టుకు వెళ్తున్నాడు, నల్ల బ్యాడ్జీలు వేసుకుంటున్నాడు. అరే నీకు ప్రజలు ఇవ్వలేదయ్యా మేమంటుంటే నువ్వు మాటికి మాకు ప్రతిపక్ష హోదా నీకు ఇస్తే మమ్మల్ని అంటారు ప్రజలు. ఎందుకంటే నీకు 11కి ఎందుకు పెట్టినారు? నీకు 18 సీట్లు ఇచ్చింటే ప్రతిపక్ష హోదా వచ్చేది. నీకు 18 కూడా ఎందుకు ఇవ్వలేదంటే జనం నీ మీద ఇష్టం లేదు, నీకు ఆ హోదా అర్హత లేదు. అది కూడా కాబట్టి మర్యాదగా ఉండయ్యా, 5 ఏళ్ల పాటు మీ 11 మంది కామ్గా మీ పనులు మీరు చేసుకోండి, మీ యొక్క పనితీరు ఎలా ఉంటుందో మేము చూస్తాము. ఈ 5 ఏళ్ళు చూసి తర్వాత మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నా ఏ హోదా ఇవ్వాలనేది మేము డిసైడ్ చేస్తామనేది ప్రజలు ఇచ్చిన తీర్పు. దాన్ని మనం గౌరవించాలి, మేము గౌరవించాలి కూడా. వేరే దారి లేదు. వాళ్ళు చెప్తున్నారు కదా సార్, 40% ఓట్ బ్యాంక్ ఉంది, ప్రజల తీర్పు అది, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు కదా అని వాళ్ళు అడుగుతున్నారు కదా. మరి ఆయన గత ప్రభుత్వంలో చంద్రబాబు నీకున్న 4 సీట్లు పీకెచ్చా, నీకు 18 కూడా ఉన్నాయా, ప్రతిపక్ష హోదా ఉన్నాయా, ఎట్లనేవు మరి అప్పుడు నీకు ఈ లెక్కలు తెలియదా? సో బ్లైండ్గా ఏదో ఒక మాట అంటే జరిగిపోతుందని, ప్రజలు ఏదైనా నమ్మేస్తారని ఆయన ఎల్ఈడి స్క్రీన్లో ఎలాగైతే అసెంబ్లీలో చూపించినాడో మాకు చూపించేది రాదా? మరి మేము వీడియోలు ప్లే చేయలేమా? ఇట్టా నొక్కితే అట్ట వచ్చేస్తుంది గూగుల్లో. మాకు తెలియదా? వద్దు అవన్నీ గత వైభవం, నీ ప్రభుత్వ వైభవాన్ని రాళ్లల్లో చెక్కుకున్నావు, బుక్కుల్లో చెక్కుకున్నావు, బొమ్మల్లో చెక్కుకున్నావు, అదంతా శిథిలం అయిపోయింది. ఎత్తిపెట్టి కామ్గా ఒక 5 ఏళ్ల పాటు బాగా రెస్ట్ తీసుకో, ఎలక్షన్ టైంకి వచ్చి చూసుకుందాం, మళ్ళీ అప్పుడు జనాలు ఏం తీర్పు తీస్తారో చూసుకుందాం. అనేక సంక్షేమ పథకాలు చెప్పారు, ఏమీ చేయట్లేదని వైసీపీ చెప్తున్నారు. మీరు ఒక పక్క విజయోత్సవ సభలు నిర్వహించుకుంటా ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన సంక్షేమం ఇంకా మర్చిపోయినట్టేనా జనసేన టీడీపీ కూటమి? అట్లా ఉండదు. ఇప్పుడు మనం పిఠాపురంలో నిలబడి ఉన్నాము. పిఠాపురంలో జరిగిన అభివృద్ధి, పిఠాపురంలో ప్రజలు సంతోషపడుతున్న విధానము 175 నియోజకవర్గాల్లో చేయడానికే మాకు ఇచ్చిన మ్యాండేటు. మేము ఖచ్చితంగా అన్ని అమలు చేస్తాం. వాళ్ళలాగా అబద్ధాలు చెప్పము.
తప్పకుండా ప్రజల డబ్బును బాధ్యతతో ప్రజలకు అప్పచెప్తాము. ప్రజలు ఖచ్చితంగా లాస్లో ఉన్నారనే విషయము అకౌంట్స్ ద్వారా మనకు తెలిసి వచ్చింది. మేము అనుకున్న దానికన్నా చాలా రకాలైన దోపిడీ జరిగింది. ప్రతి దాంట్లో ప్రతి శాఖలో తీసే కొద్దీ డబ్బులు అధికారులు తలలు పట్టుకొని ఉంటున్నారు. అసెంబ్లీలో చెప్పిన మాట చంద్రబాబు గారు, అధికారులు ఎంత తవ్వినా అవినీతి వస్తూనే ఉంది అని అంటున్నారు. సో ఎంత అవినీతి చేశారో, ఎక్కడెక్కడ ఎంతెంత దోపిడీ చేశారో ఇంకా లెక్కలు తీస్తుంటే వస్తూనే ఉంది. కాబట్టి మేము ప్రతిదానికి జవాబుదారీ ప్రజలకు ఇవ్వాలి, ఇస్తాము. ఈ 5 ఏళ్ల పాటు హామీలతో పాటు అభివృద్ధిని యువతను ఎక్కువగా ఇన్వాల్వ్ చేసి యువతకి ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తాం. అందులో ఎటువంటి డౌట్ లేదు. సార్ ఇంకొకటి, ఈరోజు మీరు చూసుకుంటే మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అనేక మందిని మరి జైలుకు పంపిస్తూ ఉన్నారు. కావాలని కేసులు పెడతా ఉన్నారా? నిజంగా ఏదైనా చేసిన వాళ్ళ మీద శాఖపరంగా పోలీస్ శాఖ పనిచేస్తుందా? ఇప్పుడు ఒక రైటర్ అనేవాడు, నేను సిల్వర్ జూబ్లీలు తీసిన అనేవాడు, వాడి పేరు కూడా ఎత్తాను నేను, దరిద్రపు వాళ్ళ పేర్లు. ఇంకొక సెగ్గడ్ అని ఒకడు. వాళ్ళు మాట్లాడిన మాటలు ఎలాంటివి నేను నోటితో ఉచ్చరించగలనా? మీడియాల ముందర కూర్చొని ఇది రాసుకో, ఇది చెప్పు, నేను మాట్లాడుతున్నాను, ఇది కట్ చేయొద్దు అని మాట్లాడిన వాళ్ళు, లాభాషలు మాట్లాడిన వాళ్ళు, ప్రెస్ మీట్లు పెట్టి లాభాషలు మాట్లాడిన వాళ్ళను క్షమించాలనా? రేపు అదే సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలన్నా మేము? అలాంటి వాళ్ళు వద్దని కదా వాళ్ళని 11 తీసి మాకు 164 సీట్లు ఇచ్చింది. వాళ్ళని శిక్షించకపోతే రేపు పొద్దున ప్రజలు మీరు ఏం చేయలేదు కాబట్టి మీకు ఎందుకు మీకు అధికారం అని మమ్మల్ని కూడా రేపు శిక్షిస్తారు. మేము అలాంటి పనులు చేయకూడదు కాబట్టి మాకు అధికారాన్ని ఇచ్చారు. సో మేము ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు శిక్షించాలి, ప్రజలకు జవాబుదారీతనంగా నిలబడాలి. కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, ఆ నమ్మకాన్ని నిలబెట్టాలి. లేకపోతే ప్రజలు మళ్ళీ మమ్మల్ని తింటారు. సో అది తప్పు కాదు. చట్టబద్ధంగా శిక్షిస్తున్నాము. కోర్టులు వేస్తున్న శిక్షలు మేము కూడా కాదు. అక్కడ గ్రావిటీ లేకపోతే జడ్జి గారు రిమాండ్ ఇవ్వరు, పోలీస్ కస్టడీకి ఇవ్వరు, రిమాండ్ ఎక్స్టెండ్ చేయరు. సో అదంతా చట్టబద్ధంగా బై లా జరుగుతోంది. మేము ఇందులో ఏమి ఇన్వాల్వ్ లేదు. కేసు పెట్టారు, పోలీసులు అరెస్ట్ చేశారు, జడ్జి గారు తీర్పులు ఇస్తున్నారు. కాబట్టి మా ఇన్వాల్వ్మెంట్ ఏమి లేదు. అంతా ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. వాళ్ళలా చేయట్లేదు. మేము ఓవరాల్గా రేపు ఈ సభకి ఎన్ని లక్షల మంది జనం వస్తారు అనుకుంటున్నారు? మేమైతే 5 నుంచి 7 లక్షలు అనుకుంటున్నాము. ఇంకా పెరగచ్చు కూడా, ఎందుకంటే ఆ రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోతుంది ఆటోమేటిక్గా. రోడ్డు మీదనే దాదాపు 1,00,000 మంది పైన ఉంటారు మొత్తం హైవే అంతా. కాబట్టి అనుకున్న దానికన్నా ఖచ్చితంగా నంబర్ అయితే డబల్ ఉంటుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆల్రెడీ అన్ని ఏరియాల నుంచి 175 ఏరియాల నుంచి వేదికలు సిద్ధమైపోయాయి, బస్సులు సిద్ధమైపోయారు. ఆ ఆనందాన్ని ఎల్లుండి మనం చూస్తాం, ఖచ్చితంగా చూస్తాం ఈ ఆనందాన్ని. సార్ ఇంకొక విషయం, జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మీటింగ్ పెట్టినా పెద్ద ఎత్తున జనం వస్తారనేది అందరికి తెలిసిందే. ఆయన ఇచ్చే సందేశం కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. ఆయన ఎలా అంటే అందరిలాగా గోడల మధ్యలో కూర్చుని నిర్ణయాలు తీసుకోరు, కార్యకర్తలకు చెప్తారు. అది ఓపెన్. అది రేపు ఈ సభ వేదికగా ఎలాంటి కీలకమైన సందేశం మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీకు ఏమైనా అంచనాలు ఉన్నాయా? అంటే ఒకటి, మొదటిసారి అధికారంలోకి వచ్చాం కాబట్టి బాధ్యతతో కూడిన రాజకీయాలు చేయాలనేది మొదటి నుంచి ఆయన అనుకుంటున్నది. అలాగే ఆ బాధ్యతతో పాటు పార్టీకి ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నాం ఈ 4 ఏళ్ల పాటు, ఏం చేయాలనుకుంటున్నాం అనేది ఖచ్చితంగా ఆయనకు ఒక విజన్తో పాటు దాదాపు నెలన్నర నుంచి ఆయన 14వ తేదీ మాట్లాడదామని జనవరిలోనే అన్నారు. సో ఆయనకు ఒక విజన్ ఉంది. ఈ వేదిక ద్వారా ఎలాంటి తీర్మానాలు చేయాలి, ప్రజలకు ఎలాంటి నమ్మకాన్ని ఇవ్వాలి, క్యాడర్కి ఎలాంటి నమ్మకాన్ని ఇవ్వాలనేది ఆయన ఒక క్లియర్ విజన్తో ఉన్నారు. అవన్నీ ఆయన నోటి నుంచి వింటేనే బాగుంటుంది. ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, మీరు ఒక ఐటీ ఎంప్లాయీకి, ఇందాక నేను చెప్పినట్టు ఐటీ ఎంప్లాయీకి వచ్చి ఈరోజు జనసేన ప్రశ్నలు ఉన్నారు. మీలాంటి గొంతు అసెంబ్లీలో ఉంటే వినాలని చాలామంది యువత నిజంగా మార్పు కోరుకుంటున్నటువంటి అభిమానుల కోరిక. ఎప్పుడు వెళ్ళబోతున్నారు వివేక్ బాబు గారు అసెంబ్లీ కంటే? అది మన చేతుల్లో ఉండదు కదా. ఇప్పుడు మనకు పదవులు అనేటివి అడిషనల్. ముందు మనం ప్రజాసేవ చేస్తూ ఉంటే పదవులు అనేటివి ఆటోమేటిక్గా వస్తాయి అనేది మా అధినేత చాలా సందర్భాల్లో చెప్పిన విషయం. పదవులు మనం కోరుకుంటే వచ్చేట్టుగా, ఇప్పుడు నేను కోరుకున్న ఈ పదవి కూడా నేను కోరుకున్నది కాదు, ఆయన ఆల్ ఆఫ్ సడన్ ఎంపిక చేసి నన్ను కూర్చోబెట్టిన పదవి. కాబట్టి పదవుల మీద నాకు మొదటి నుంచి అంత ఆసక్తి లేదు. ఆయన ఇచ్చే ఏ పదవినైనా స్వీకరిస్తాను, బాధ్యతతో పనిచేస్తానని మొదటి నుంచి చెప్తున్నాను. కాబట్టి అసెంబ్లీకి వెళ్ళాలా లేదా అనేది కూడా ఆయన తీసుకునే నిర్ణయం. కాబట్టి ప్రజా సమస్యల మీద ప్రజలకు మేలు మంచి చేయాలనే లైన్ మీదనే ఎప్పటికీ నిలబడి ఉంటాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. అంతిమ నిర్ణయం ఏదైనా ఆయన ఎవరిని ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎవరిని ఎక్కడ ఎలా ఎప్పుడు వాడుకోవాలనేది ఆయనకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. కాబట్టి ఆ నమ్మకంతోనే మేము ప్రయాణం చేస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.